UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తే మనం హరి హరాయ గుణాత్మ సర్గవతి గామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం శక్తి జయ అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో జాతకం, యోగం, నక్షత్రము, జీవితము, స్థానబలం, అదృష్ట బలం. అదృష్ట బలములో చూసుకుంటే ఆదాయములో 2, ఖర్చులో 8, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అదృష్టము, వాళ్ళకి చెప్పలేని అదృష్టం అనేది ఎదురయ్యే టైము దగ్గరికి వచ్చిందంటే అదృష్ట బలము, జీవిత బలము, రావు బలము, ఆ రావు టైం అనేది ఎదురవుతుంది. ఈ రావు టైం కానించి వాళ్ళకి ఆ దశ శుక్ర దశ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వాళ్ళకి ఆ శుక్ర దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వీళ్ళకి కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద విధానాలు, కొన్ని ఎగసాయమైన విషయాలు, ల్యాండ్ సంబంధించినవి, రియల్ ఎస్టేట్ సంబంధించింది, తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించింది, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంబంధం ఇచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి మంచి యోగం అనేది రాబోతుంది. బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ చేయాల్సిన కార్యక్రమాలు పెద్ద పెద్దగా రావాల్సిన, ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది కనబడుతుంది. కానీ ఈ జాతకములో ఉండ వాళ్ళకి కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో నూతన కార్యక్రమం ఎదురవుతున్నాయి. కొన్ని దిశలు కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎన్నో రోజులు మనకు జరగకోకుండా బ్రేక్ అయిపోయినాయి, ఆలస్యమైనవి, కొన్ని పెండింగ్లో పడ్డాయి. ఇప్పుడు అయ్యి ఆ పనులు కొన్ని ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరికి వస్తున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సిన కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ముందుగా మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దర్శనం చేసి ఆ అమ్మవారికి ఒక 5 అరటి పండ్లు పెట్టేసి మీ చేతుకుంట పసుపు కుంకుమ ఆ గోమాతగా రాసి బొట్లు పెట్టేసి నమస్కరించేసి దండం పెట్టుకొని మీరు ఇంటికి వచ్చేసి మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఏ రూటుకు పోవాలనుకుంటున్నారో దానికి ముందు మీరు ఈ గోమాత పూజ చేయాల్సిందే. ఈ గోమాత పూజ చేసుకొని మీరు వచ్చిన తర్వాత మీ బిజినెస్ కానీ, మీ ఉద్యోగం కానీ, మీరు చేయాల్సిన కార్యక్రమం కానీ మీరు దాన్ని తలించి దాన్ని మీరు మూవ్ అయ్యారనుకోండి, మీకు చాలా వరకు విజయవంతం అవుతుంది. కాబట్టి మీకు అతి జాగ్రత్త అనేది కావాల్సింది. ఎక్కువగా మూవ్ అయ్యారనుకోండి, ఎక్కువగా తొందరపడి మీరు కొంచెం మూవ్ అయ్యారనుకోండి, దానివల్ల కొన్ని లేనిపోయిన నిందలు, లేనిపోయిన సికాకులు, లేనిపోయిన ఇబ్బందులు మీ మీదకి వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లు మీకు రాకోకుండా మరి మీ జాతక రిష్ట ప్రకారంగా చూసుకుంటే మరి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు కొన్ని పర్సనల్గా చేయాలి, పబ్లిసిటీ చేయకూడదు. పార్ట్నర్షిప్లో తగ్గించేయాలి. పార్ట్నర్లో ప్రాబ్లం కనబడుతుంది. స్త్రీ విశేషాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ విషయంలో వచ్చేసి అతి జాగ్రత్త ఉండాలి. స్త్రీని కొంచెం వేరే విధంగా మనం అభిమానించి ఆలోచిస్తే అది మొదటకే మోసం వచ్చే మార్గం కొంచెం కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నా, ఏ పనికి పోవాలనుకుంటున్నా కూడా ఇప్పుడు టయాలు అనేది పెద్దగా అనుకూలంగా లేవు. మనశ్శాంతి కూడా ఒక అందునుగా ఉండటం లేదు. కాబట్టి మీరు పూజించాల్సింది లక్ష్మీదేవతని పూజించాలి, అమ్మవారిని. లక్ష్మీ నరసింహస్వామి పారార్థనలు చేయాలి. ఆ లక్ష్మీ నరసింహ ఆ ప్రార్థన చేసుకుంటే, ఆ భజన చేసుకొని
ఆ లక్ష్మీ పూజ కానీ మీరు చేసుకుంటే తప్పకుండా మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ మొత్తం పటాపంచలైపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మరి మీ మనసులో అనుకున్న కోరికలు విధానాలన్నీ జయప్రదం కావాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి దరిద్రాలు కానీ, ఎలాంటి శూన్యాలు కానీ ఎలా ఉన్నా కూడా మేము జాతక రిష్ట వేసేసి చక్రం వేసి చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాము. మీరు పంపించాల్సింది మీ పేరు, మీ వయసు, మీ ఫోటో మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి గణితం వేసి చక్రం వేసి చూసి చెప్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.